తిరుపతిలో జరిగినటువంటి ఘోర విషాదం మీద, అక్కడ పాలక మండలి ఘోరమైన తప్పుల మీద మీరు, నేను విమర్శలు చేయడమే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టరు, ఎస్పీ, జేఓ, అడిషనల్ జేఓ వీళ్ళందరి మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మీకొక బాధ్యత ఇస్తే బాధ్యత నెరవేర్చడానికి చేత కాదా? ఎంతమంది భక్తులు వస్తారు? ఎన్ని టోకెన్లు ఇవ్వాలి? ఇవన్నీ మెయింటెనెన్స్ ఎందుకు చేత కాదు? ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి ఎందుకు ఊహించలేరు? జనాలు వచ్చినప్పుడు తెలియదా? ఏం తమాషాలు ఆడుతున్నారా? ఇది పద్ధతి కానే కాదు అని చెప్పి అధికారుల మీద చాలా సీరియస్ అయ్యారు. అధికారుల మీద సీరియస్ అవ్వడమే కాకుండా మరోసారి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కనుక ఆలోచించాలి అని చెప్పి వాస్తవానికి రోడ్డు మీదే అడిషనల్ జేఓ గౌతమి మీద అయితే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా మాట్లాడారు. అండ్ ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని అండ్ స్విమ్స్ హాస్పిటల్, రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను తాను పరామర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పరామర్శించిన తర్వాత నెక్స్ట్ తిరిగి వెళ్తారు. అండ్ రాష్ట్రం నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ వైఫల్యం మీద, వీళ్ళ చేతగానితనం మీద తీవ్రమైన విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ భక్తులు మాట్లాడుతూ వాళ్ళ ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటే వైకుంఠ దర్శనం కావాలి, స్వర్గానికి ఏమంటారు స్వర్గప్రాప్తిరస్తు కావాలి అని చెప్పి ఈ టోకెన్ల కోసం అని వస్తే డైరెక్ట్గా మా వాళ్ళు స్వర్గానికి పోయారు, డైరెక్ట్ వైకుంఠంలోకి వెళ్ళిపోయారు అని వాళ్ళు చాలా రోధిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. అడుగడుగున టీటీడీ వాళ్ళ వైఫల్యం కనిపిస్తూ ఉంది. అడుగడుగున టీటీడీ చైర్మన్, ఈఓ దగ్గర నుంచి, జేఓ దగ్గర నుంచి, అడిషనల్ జేఓ దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తూ ఉంది. మరికొన్ని కానీ వినిపిస్తూ ఉన్నాయిలేండి. చంద్రబాబు గారు నిన్న మధ్యాహ్నం వరకు కూడా కుప్పంలోనే ఉన్నారు. అండ్ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి గారి పర్యటనలోనే ఉంది. వాళ్ళ తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా అలసి పడుకున్నారట. దీన్ని ఎవ్వరూ పట్టించుకున్న వాళ్ళుగా లేదు. ఏదో నామకేస వాస్తే ఏదో ఒక సిఐ స్థాయి అధికారిని మాత్రమే బందోబస్తు చూసుకున్నారట. సో మరి చాలా చాలా వైఫల్యాలు ఎవరి మీద చర్యలు తీసుకుంటారో చూడాలి.